నేను ఇప్పుడు ఇక్కడికి వస్తానని ఊహించలేదు కదూ. నీ సంగతి తెలిసిపోయిందని బాధగా ఉంది కదూ. అసలు ఇక్కడ నిన్ను చూసి ఆశ్చర్యపోవాల్సింది నేను. ఏమీ తెలియనట్టు అలా అమాయకులా చూస్తావేం? వీళ్ళంతా చెప్తే నేను మొదట్లో నమ్మలేదు, చీవాట్లు పెట్టాను. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. వాట్ యు మీన్? ఇంకా ఏం తెలియనట్టు అలా మాట్లాడతావే? అది కూడా నా నోటితోనే చెప్పించాలనా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ జరుగుతున్నదేంటో మాకు మాత్రం బాగా అర్థమైంది. బేబీ నాతో చెప్పి చాలాసార్లు బాధపడింది. ఊర్లో అందరూ దీని గురించే మాట్లాడుకుంటుంటే నమ్మలేకపోయాను. నువ్వు నిప్పులాంటి మనిషి అనుకున్నాను. నిన్నెంతో గౌరవంగా అభిమానంగా చూసుకున్నాను. నీ బుద్ధి లాంటిదని నాకు తెలీదు. నీ నిజస్వరూపం ఇవాళ బయటపడింది. నీకు డబ్బు సాయం చేసి అప్పుల నుంచి బయటపడేసి నిన్ను అల్లుణ్ణి చేసుకొని ఇంట్లో ఉంచినందుకు నువ్వు తిరిగి నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదన్నమాట. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఇందాక నుంచి చూస్తున్నాను మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయొచ్చు కానీ నేను మాత్రం ఇదేం పని అని అడగకూడదన్నమాట. అసలు ఈ గొడవంతా దేనికి? ఇప్పుడు ఏం జరిగిందని? ఇంకేం జరగాలి? అమాయకురాలైన నా కూతురు బతుకుని బండల పాలు చేశావు. కుంటిదన్న కనికరం కూడా చూపించలేదు. తను నీకేం అన్యాయం చేసిందని ఇలా ప్రవర్తిస్తున్నావు? ఆ పిచ్చి తల్లికి ఈ జీవితంలో ఇక మిగిలింది మనశ్శాంతి ఒకటి. అది కూడా లేకుండా చేయాలనా? అయినా సన్నుతి ఏం పాపం చేసిందని నువ్వు ఇలా తన్ని హింసిస్తున్నావు? చూడండి, ఈ డొంక తిరగడంతా ఆపి మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి. నేనే తప్పు చేయలేదు. నువ్వన్నిటికీ తెగించావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నీ తప్పేంటో నా నోటి ద్వారానే నీకు వినాలని ఉబలాటంగా ఉంటే తప్పకుండా చెప్తాను. నీకు ఈ ఇంట్లో పనే ఉంది, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ అమ్మాయి చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. వాట్ రబిష్! చేసిన వెధవ పని చాలక అన్యాయంగా ఆ అమాయకురాలు ఇందులోకి లాగుతావా? చిచి, నువ్వు అసలు మనిషివి కాదు. మర్యాద ఇచ్చి మాట్లాడితే మంచిది. మా ఇంటి మర్యాద ఏనాడో మట్టిలో కలిసిపోయింది. ఇంతకాలం జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన మా పరువు గంగపాలైంది. దాని గురించి బాధపడాల్సింది నేను. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు ఆ మర్యాద గురించి మాట్లాడేది. మిస్టర్ పరశురామయ్య, సన్నుత చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. ఆ విషయంలో మీకేమైనా అనుమానం ఉంటే వెళ్ళి ఆవిడ గాని కనుక్కోండి, మీకే నిజం తెలుస్తుంది. ఆహా, అలాగా? ఏమని చెప్పి పంపిందట? ఆ ఇంట్లో సుప్రతి ఇక ఒంటరిగా ఉంది, ఇదే మంచి అవకాశం, వెళ్ళి హాయిగా కబుర్లు చెప్పరండి అని పంపిందా? అంతేనా? సుప్రతీక్ వాళ్ళ అమ్మగారు చనిపోయిన సన్నుత చెప్పింది. తన తరపున వెళ్ళి పలకరించి రమ్మంది. నేను అందుకే ఇక్కడికి వచ్చాను. అలాగా? చూసారా వీళ్ళెంతకు తెగించారో? వీళ్ళు చేసే పాడు పనుల కోసం కన్న తల్లని కూడా చూడకుండా ఆ ముసలావిని కూడా ఈ రొంపులోకి లాగుతున్నారు. అసలైనా ఇదంతా నా కర్మ. ఏరి కోరి కొరువుతో తలగొక్కున్నాను. నా కూతురు బతుకును నా చేజేతులా నేనే నాశనం చేశాను. మిస్టర్ పరశురామయ్య, ఫర్ ద లాస్ట్ టైం స్టాప్ దిస్ నాన్సెన్స్. సన్నుత చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. మీ అమ్మగారు చనిపోయారా? నిజం చెప్పు. లేదు. అదిగో చూసారా, మీ ఎదురుగానే నిజం చెప్పేసింది. అయినా ఇలాంటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ దేనికి? జరిగింది చూసింది ఈ జన్మకు సరిపోతుంది. ఇంకా ఇక్కడ నిలబడి గొడవ చేయడం దేనికి? అసలు ఇలాంటి వాళ్ళ మొహం చూస్తూ ఇక్కడ నిలబడడం కూడా మహాపాపమే. మొదట్లో మీ మాటలు నమ్మకుండా నా అల్లుడిని వెనకేసుకొచ్చాను, అందుకు లెంపలేసుకుంటున్నాను. పదండి వెళ్దాం.
సుప్రతీక, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఆయనేంటి అలా హడావుడిగా వెళ్ళిపోయారు? ఆంటీకి ఎలా ఉంది? నిన్నే ఏంటి అలా చూస్తున్నావు? అసలు ఏమైంది? నేను వెళ్ళేటప్పుడు ఆంటీ మంచి నిద్రలో ఉన్నారు. ఇంతలోనే ఏమైంది? నీ వెళ్ళి 2 గంటలైనా కాలేదు. ఏమైంది? నాతో చెప్పు. నాకు అసలే కంగారుగా ఉంది. నన్నిప్పుడేం అడగొద్దు, నేనేం చెప్పలేను. ఆయన నిన్నేమన్నా అన్నారా? ఆ ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా? నిన్నే అడిగేది. కాఫీ కలుపుకొస్తానుండు. అయ్యో మర్చిపోయాను, పక్కింటికెళ్ళి పాపని తీసుకురావాలి, లేకపోతే గొడవ చేస్తుంది. నేనిప్పుడే వెళ్ళి పాపని తీసుకొచ్చి తర్వాత నీకు కాఫీ కలుపుతాను, సరేనా? నాకు తెలుసు నువ్వు ఇదంతా చేస్తావని నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. అబద్ధం చెప్పి నన్ను అక్కడికి పంపించి కావాలని ఇదంతా చేయించావు. మీ నాన్నకి ఆఫీసు వాళ్ళకి చెప్పి ఈ నాటకం అంతా ఆడించావు. నాటకాలు ఆడాల్సిన అవసరం మాకెవరికీ లేదు. వెధవ పనులు చేసే వాళ్ళే అబద్ధాలు చెప్తారు, నాటకాలు ఆడతారు. మీ ఇద్దరి గురించి ఊరంతా మాట్లాడుకుంటుంటే విని తరించాను. ఇవాళ ఆఫీస్ వాళ్ళకి, మా డాడీకి మీరు ఆ ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. తలుచుకుంటుంటేనే రక్తం ఉడికిపోతుంది. నేను ఇంకా ఎలా బతుకున్నానో నాకు అర్థం కావడం లేదు. షట్ అప్! నా నోరు ముయిస్తారు. మీకు నేను అడ్డుగా ఉన్నాను కాబట్టి నా గొంతు పిసికి చంపేస్తారు. అంతకన్నా మీరేం చేయగలరు? తప్పు మీలో ఉంచుకొని నా మీద ఎగిరి పడతారే. అసలైనా పట్టపగలు ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదు? చీచీ! మళ్ళీ ఆ మాట మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు. మీకు కూడా నా సంగతి తెలీదు. వ్యవహారం ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంతకాలంగా ఓపిగ్గా అన్నీ సహించాను, భరించాను. ఇక నా వల్ల కాదు. ఇకనైనా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మీకు బుద్ధి చెప్పడానికి నేనేమైనా చేస్తాను. బలవంతంగా కట్టించుకున్న ఈ తాళి కూడా నన్ను అడ్డుకోలేదు. మీరెలాంటి వాళ్ళో తెలిసిన రోజే ఈ సెంటిమెంట్లన్నీ మంట కలిసిపోయాయి. ఐఎమ్ వార్నింగ్ యూ. మీరు నిప్పుతో చెలగాట వాడుతున్నారు. నోర్ మొయ్! నేను ముందు నుంచి అంటూనే ఉన్నాను, అన్నంత పని చేశావు. వాళ్ళ అమ్మగారు చనిపోయారని అబద్ధం చెప్పి నన్ను అక్కడ పంపించింది చాలక మమ్మల్ని అల్లరి చేయడానికి మీ వాళ్ళందరినీ పంపిస్తావా? నేనా? అల్లరి నేను చేశానా? నా బతుకుని అల్లరల్లరి చేసి పెట్టారు. జీవోత్సవంలా బతుకుతున్నాను. అయినా పలకరించి రమ్మంటే గంటలు గంటలు ఆ ఇంట్లో ఎందుకు ఉండిపోయారు? వాళ్ళ అమ్మగారు చనిపోయారని నాకెవరో చెప్తేనే కదా నేను మీకు చెప్పింది. నేనెందుకు అబద్ధం చెప్తాను? సరే, నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరక్కడికి వెళ్ళగానే మీకు ఈ విషయం తెలిసిపోయి ఉంటుంది కదా, వెంటనే తిరిగి వచ్చేయచ్చు కదా. ఇప్పటిదాకా అక్కడేం చేస్తున్నారు? నేను సుప్రతీకను పలకరిద్దామని గది లోపలికి వెళ్ళాను. ఇంతలో బయట నుంచి ఎవరో గడియ వేశారు. మేమెంత బాధినా తలుపులు తీయలేదు. ఎంత బాగా చెప్తున్నారు. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. అయినా ఈ విషయం గురించి మీతో ఆర్గ్యూ చేయడం అనవసరం. ఇదంతా నా కర్మ. నా స్థానంలో ఇంకే ఆడదున్నా వెంటనే చచ్చిపోయి ఉండేది. కానీ నేను చావదలుచుకోలేదు. ఎందుకో తెలుసా? మీరిద్దరూ దాన్ని అవకాశంగా చేసుకుని మరింత చెలరేగిపోతారు. అందుకే నేను బతికుండి మీ కళ్ళు తెరిపిస్తాను. ఛీ! ఇంత దరిద్ర బతకడం కన్నా నేను చచ్చిపోవడం నయం. అసలు నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మళ్ళీ ఇంకెప్పుడు తిరిగి రాను. ఈ పీడను శాశ్వతంగా వదిలించుకుంటాను. వెళ్ళండి వెళ్ళండి. మీకింతకన్నా కావాల్సింది ఇంకే ఉంటుంది? అందిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇక్కడి నుంచి బయటపడాలనే కదా మీరు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు ఎదురు నా మీద అరిచి ఈ ఇంట్లోంచి బయటపడుతున్నారు. నేనేదో మిమ్మల్ని హింస పెట్టినట్టుగా నలుగురితో చెప్పి ఆ తర్వాత హాయిగా మీ ప్రియురాలతో చట్టా పట్టాలేసుకుని తిరగొచ్చు. అంతే కదా? చూడండి, నన్ను మీరు చాలా తక్కువగా అంచనా వేశారు. నేనంత తేలిగ్గా ఈ విషయాన్ని వదిలిపెట్టను. మీరెళ్ళిపోయారని గుండెలు బాదుకుని ఏడుస్తూ కూర్చోను. ఈ ఊళ్ళో అందరికీ ఈ విషయం తెలిసేలా చేస్తాను. నానా రభస సృష్టిస్తాను. అప్పటికీ మీరు మారకపోతే ఆత్మహత్య చేసుకుని నా చావుకి మీరే కారణమని రాసి పెడతాను. మీరు ఈ ఇంట్లోంచి బయటపడడానికి వీల్లేదు. నేను చూస్తూ ఊరుకోను. అన్నంత పని చేస్తాను. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఆత్మహత్య చేసుకుంటాను. ఈ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. భార్యని, కుంటిదాన్ని, అమాయకురాల్ని చేసి ఆవిడ్ని నానా రకాలుగా హింసించి ఆమె చావుకి కారకులయ్యారని మిమ్మల్ని లోకం నిందిస్తుంది. జీవితాంతం ఇక మీరు తలెత్తుకోలేరు. అసలు నేను నీకు భర్తని కాను, నువ్వు నాకు భార్యవి కావు. ఇంత జరిగాక ఇంకా బంధం మిగిలింటుందని అనుకుంటున్నావా? నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను. అప్పుడు ఎవరి దారి వాళ్ళదే. అంతా మీ ఇష్టం అనుకుంటున్నారా? అంత తేలిగ్గా ఇక్కడి నుంచి బయటపడిపోతానని కలలు కనొద్దు. నేను చచ్చినా సంతకం పెట్టను. ఎలా పెట్టవో నేను చూస్తాను. అవసరమైతే కోర్టుకి ఎక్కైనా సరే విడాకులు ఇచ్చేస్తాను. ఏ ఆగిపోయారు? నేను నిజంగానే ఈ పని చేస్తానని ఊహించుకోలేదు కదూ. నా సంగతి మీకు తెలియదు. పట్టుదల కోసం ప్రాణాలైనా వదిలేస్తాను. నేను చచ్చైనా సరే సాధించాలనుకున్న వాళ్ళని సాధిస్తాను. మీరు నా మాట విని ఈ ఇంట్లో ఉండిపోయారో సరే, లేదంటే ఈ రివాల్వర్తో నన్ను నేను కాల్చుకుంటాను. దీనికి మీరే కారణమని రాసిన కాగితాన్ని గదిలో భద్రంగా ఉంచాను. మీరొక్కడుగు ముందుకేసినా, బయటికెళ్లాలని ప్రయత్నించినా నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇది బెదిరింపు కాదు. నా సంగతి మీకు తెలియదు. అన్నంత పని చేస్తాను. అసలు నీకేమైంది? పిచ్చుకు కూడా హద్దుండాలి. అసలు నేను చెప్పేది వినిపించుకోవేంటి? నాకే పాపం తెలీదు. నన్ను నమ్ము. No! మీ సంగతి నాకు తెలుసు. మాయ మాటలు చెప్పి నా దగ్గర నుంచి ఈ రివాల్వర్ లాక్కోవడానికి మీరు నా దగ్గరకు వస్తున్నారు. నాకు బాగా తెలుసు. నువ్వేం చేస్తున్నావో నీకే అర్థం కావడం లేదు. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. నా మాట విను. నేను మీ మాట నమ్మాలంటే మీరు నేను చెప్పినట్టు ఇక్కడే ఉండిపోవాలి. ఇంకెప్పుడు వెళ్ళిపోతానని నాతో చెప్పకూడదు. 24 గంటలు నా ఎదురుగానే ఉండాలి. మీరెవరితో మాట్లాడడానికి వీల్లేదు. ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకోకూడదు. నా కళ్ళకి గంతలు కట్టడానికి మీరెటువంటి ప్రయత్నం చేసినా నేను అన్నంత పని చేస్తాను. మీకే చెప్పేది. నేను 3 లెక్క పెట్టేలోగా మీరు తిరిగి మీ బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోవాలి. లేకపోతే మీ కళ్ళెదురుగానే నేను ఈ రివాల్వర్తో పేల్చుకుని చచ్చిపోతాను. నాకెలాగూ జీవితం మీద కోరిక లేదు. కానీ అనుకున్నది సాధించాలన్న పట్టుదల మాత్రం బాగా ఉంది. దానికోసం మాత్రం బతుకుతాను. అది జరగదని ఎప్పుడు అనుమానం వచ్చినా నేను ఆత్మహత్య చేసుకుంటాను. అందుకు పూర్తి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది.
మీకే చెప్పేది. లోపలికి వెళ్తారా లేదా? వన్. టూ. ఓకే, నేను బతికుండగా సాధించలేనిది చచ్చి సాధిస్తాను. మీరు మాటలతో వినరని నాకు అర్థమైపోయింది. ఇప్పుడే మీ కళ్ళెదుటే No! Stop it! ఏంటి నువ్వు తీసుకొచ్చావు? ఆవిడ గారు రాలేదా? ఎవరమ్మా? నీ మొహం, నువ్వో కయోమయం. నేను మాట్లాడేది సుప్రతీక గురించి. ఎప్పుడో పొద్దున్ననగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది, మళ్ళీ రానేలేదు. అసలు తిరిగొస్తుందో లేదో నాకెందుకో అనుమానంగా ఉంది. ఓ ఆవిడ అమ్మా, ఇందాక వచ్చేశారు. ఆవిడ గదిలో ఉన్నారు. మరి పాలు నువ్వెందుకు తీసుకొచ్చావు? తను తీసుకురావచ్చు కదా. ఏం మాయరోగం? ఏమో తెలీదమ్మా. ఎంతసేపు నా వంటింట్లోకి రాలేదు, దాంతో నేనే తీసుకొచ్చాను. సరే, నువ్వెళ్ళు. ఒక్క నిమిషం. అవును, అయ్యగారు ఇంట్లోనే ఉన్నారా, బయటికెళ్ళారా? సాయంకాలం ఏదో పనుందని వెళ్ళారమ్మా. పావుగంట అవుతోంది తిరిగొచ్చేసి. ఐసీ. సరే, నువ్వెళ్ళు. మీరెళ్ళండి, ఆవిడకి తెలిస్తే బాగుండదు. నేను కనుక్కున్నానులే. ఆవిడ గారి గదిలోకి వెళ్ళిపోయింది. పని మంచి పాలు కూడా కలుపుకుని తీసుకెళ్ళింది. ఇక ఈ వాళ్ళకి ఆవిడ బయటికి రాదు. ఏవో నాకెందుకో భయంగా ఉంది. ఆవిడెప్పుడేం చేస్తుందో ఎవరికీ తెలీదు. నెవర్ అండర్ ఎస్టిమేట్ హర్. ఎందుకంత భయపడతావు? నేను చెప్తున్నాను కదా, ఆవిడ సంగతి నాకు బాగా తెలుసు. మీరు ఈ గదిలోకి రావడం పని మనిషి చూడలేదు కదా. తను వంటింట్లోకి వెళ్ళాకే నేను ఇటు వచ్చాను. అయినా చూస్తే మాత్రం మనకేమన్నా భయమా? వెళ్ళి సన్నూతుకు చెప్తుంది, అంతే కదా. మనం ఎప్పట్లాగానే కంగారు పడిపోతున్నట్టుగా నటిస్తూ భయపడుతున్నట్టుగా సమాధానాలు ఇస్తాం. దాంతో సంతృప్తి పడిపోతుంది. ఇది రోజు జరిగేది అంతే కదా.